దీంట్లో కాంగ్రెస్కు నిజంగానే ఎంఐఎం మద్దతు ఉన్నప్పటికీ కూడా ముస్లిం మైనారిటీ ఓట్లు మరి పూర్తిగా అంటే పోలరైజేషన్ విషయంలోనే ఇట్లాంటి కార్యక్రమం చేసింది అనుకోవచ్చా? శ్రీనివాస్ గారు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేటువంటిది 3 పార్టీలకి అగ్ని పరీక్షగా ఉన్నది అనేది నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళా చెప్తున్నాను. ఆ అగ్ని పరీక్షలో బయటపడటానికి 3 పార్టీలు కూడా తమ తమ పద్ధతుల్లో ప్రయత్నిస్తున్నాయి అనేది కూడా ఇక్కడ ఒకటి. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా లేకపోతే ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఏ పార్టీ వ్యవహరించినా గానీ అది తప్పే. అందువల్ల ఆ ఎన్నికల కోడ్ని ఆ విధంగా వ్యవహరించుంటే గవర్నరు అటువంటి అవకాశం ఇచ్చి ఉండేవారు కాదు అనేటువంటిది నా అభిప్రాయం. రెండవది, బీజేపీ నాయకులు నామినేషన్లకు ముందు నుంచి లేదా నామినేషన్ల తర్వాత కూడా చెప్తున్నది ఏమిటి? హిందువులందరూ ఓటేయండి. ఆ విధమైనటువంటి పిలుపునిస్తున్నటువంటి బీజేపీ అది ఎన్నికల కోడ్కి నిబంధనలకు కానీ లేకపోతే నైతిక విలువలకు కానీ ఏమైనా సంబంధం ఉన్నదా? అది మతాన్ని తీసుకురావడం అనేటువంటిది ఒకటి. అదేవిధంగా బీఆర్ఎస్కి వస్తే గతంలో గోండాగానో లేకపోతే రౌడీగానో చిత్రించినటువంటి కొంతమంది వ్యక్తులకి బీఆర్ఎస్ కండవ ఈ ఎన్నికల ముందు కప్పి పార్టీలో చేర్చుకోవడానికి కూడా మనం నిన్న మొన్నట్లో మనం చూసాం. అందుకని ఏ పార్టీ కూడా ఎవరు తక్కువదేం లేదు. నేను చెప్తుంది అది నిబంధనలకు విరుద్ధం. ఇప్పుడు సాంప్రదాయాలను పాటించడం అనేటువంటిది ఏ పార్టీ పాటిస్తా ఉంది? ఉదాహరణకు అజారుద్దీన్ మీద కేసులు ఉన్నాయి, ఎట్లా మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి కిషన్ రెడ్డి వీళ్ళు ప్రశ్నించినట్టుగా బీజేపీ నేతలు ప్రశ్నించినట్టుగా వచ్చింది. ఇప్పుడు తమ కింద ఉన్నటువంటి నలుపుని ముందు చూసుకోవాలి ఎవరైనా కానీ. తోటి కేంద్ర మంత్రి బండి సంజయ్ మీద 42 కేసులు ఉంటే అందులో 12 కేసులు తీవ్రమైనవి అని చెప్పేసి దానిలో విశ్లేషించినటువంటి ఏడీఆర్ చెప్పింది. అంతేకాదు నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల్లో 39% మంది మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. అందుకని కేసులు ఉన్నంత మాత్రాన అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మరి 16 నెలలు దాదాపు జైల్లో ఉండొచ్చి బెయిల్ మీద ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత ఎవరిని కూడా కేసులు నడుస్తున్నాయి. అందుకని మొత్తంగా ఎమ్మెల్యేల మీద 47% ఎమ్మెల్యేల మీద లేదా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద దేశంలో కేసులు ఉంటాయి. కేంద్రంలోనే 39% మంది మంత్రుల మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అందుకని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వడం ద్వారా తన యొక్క అవకాశాలని ఏమాత్రం కూడా చేజార్చుకోకూడదు, దాన్ని పటిష్టం చేసుకోవడానికి ఈ విధమైనటువంటి చర్య తీసుకుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే రాజకీయ పార్టీల దాన్ని విమర్శించడం రైటా తప్ప అంటే వాళ్ళకి ఆ విమర్శించేటువంటి రైట్ ఉంది. ఆచార్య గారు కావచ్చు, లేదా మల్లా యాదవ్ గారు కావచ్చు, లేదా ఆ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు విమర్శించవచ్చు. ఓటర్లు వీళ్ళంతా కూడా తేల్చుకుంటారు. అందుకని అజారుద్దీన్ కి మరి ఏ విధమైనటువంటి నైతిక ప్రమాణాలతో వాళ్ళు విమర్శిస్తున్నారు? తమ మంత్రుల మీద ఉన్నటువంటి కేసుల గురించి బీజేపీ కిషన్ రెడ్డి గారికి తెలియదా? తెలుసు కదా. కానీ ఖచ్చితంగా ఇది ఎవరికి వాళ్ళు తమ కార్డుల్ని ప్రయోగిస్తున్నారు, ప్రయోగించి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు అనేది ఇందులో నాకు కనిపిస్తున్నటువంటి కోణం.